Hello everyone, welcome back to our channel. Let's discuss the last topic, instrumentation of ultraviolet visible spectroscopy. అయితే ఇంతవరకు ఏంటంటే ప్రీవియస్ క్లాసెస్లో యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో ఉండేటటువంటి టాపిక్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియో అనేది మనకి లాస్ట్ వీడియో అన్నమాట. ఈ వీడియోలో మనం ఏంటి డిస్కస్ చేయబోతున్నామంటే అల్ట్రావైలెట్ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ ఇన్స్ట్రుమెంటేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది డిస్కస్ చేస్తున్నాం. సో ఏం చెప్తున్నారు, అల్ట్రావైలెట్ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో యూజ్ చేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటంట యూవి విజిబుల్ స్పెక్ట్రోఫోటోమీటర్. దీని యొక్క యూజ్ ఏంటంట, ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎట్ వేరియస్ వేవ్లెంగ్త్స్. అంటే ఒక శాంపిల్ తీసుకొని ఆ శాంపిల్ పై మనకి యూవి రేడియేషన్ని పంపిస్తున్నాం. పంపించేటప్పుడు ఏమవుతుంది, సమ్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ అనేది శాంపిల్ అబ్జర్వ్ చేస్తుంది కదా. ఓకే, ఆ అబ్జార్బ్ అయినటువంటి రేడియేషన్ యొక్క ఇంటెన్సిటీ అనేది ఏ విధంగా ఉంటుంది డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ దగ్గర అనేది చెప్తున్నాం. యూజ్ ఇట్ టు మెజర్ ద ట్రాన్స్మిటెన్స్ ఆర్ అబ్జార్బెన్స్ ఆఫ్ ద శాంపిల్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ద వేవ్ లెంగ్త్. సో ఆటోమేటిక్గా మనం ఏం చేస్తున్నాం, ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ ట్రాన్స్మిట్ అయిందన్న కానీ ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ అబ్జార్బ్ అయిందన్నది తెలుసుకోవటమే కదా మన యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ అనేది. సో అకార్డింగ్లీ ఏంటంటే వేవ్ ఫంక్షన్ వేవ్ లెంత్ని యూజ్ చేసుకొని మనం డిటర్మైన్ చేస్తాం. అయితే ఇందులో కాంపోనెంట్స్ ఏమున్నాయి చూడండి, లైట్ ఆబ్లిక్ రేడియేషన్ సోర్స్, మోనోక్రోమీటర్స్, శాంపిల్ హోల్డర్స్, డిటెక్టర్స్ అండ్ యాంప్లిఫైర్ ఆర్ రీడౌట్ డివైస్. సో ఫస్ట్ టైప్ ఏంటంటే రేడియేషన్ సోర్స్. ఏ స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్ తీసుకున్నా కూడా మనకి ఫస్ట్ ఏంటంటే సోర్స్, ఎగ్జాక్ట్గా మనకి ఆ రేడియేషన్ సోర్స్ ఏంటన్నది కావాలి. ఇక్కడ ఏంటి, మనకి డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి. ఫస్ట్ సోర్స్ చూడండి, ఏంటది, డ్యూటీరియం ల్యాంప్. ఇది దేన్ని ఇస్తుందంట, మనకి రేడియేషన్ ఇస్తుంది. వేవ్ లెంత్ రేంజ్ ఎలా ఉంది, 160 to 375. అంటే మనకి ఇక్కడ టూ లైట్స్ కావాలి కదా, యూవీ లైట్ అండ్ విజిబుల్ లైట్. సో యూవీ రేంజ్ అనేది మనకి డ్యూటీరియం ల్యాంప్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ ఏ లో ప్రెజర్ గ్యాస్ డిశ్చార్జ్ లైట్ సోర్స్. ఇందులో ఫిలమెంట్ ఏముంటుందంట, టంగస్టన్ ఫిలమెంట్ ఉంటుంది, నికెల్ బాక్స్ స్ట్రక్చర్లో ఉంటుంది. జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇచ్చాము, మీరు చదువుకోవచ్చు అనమాట. సింప్లీ ద ఫస్ట్ టైప్ ఆఫ్ లైట్ సోర్స్ అనేది డ్యూటీరియం ల్యాంపు. అది యూవీ రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. దానికి వేవ్ లెంత్ రేంజ్ ఎలా ఉంటుంది, 160 to 375 వరకు ఉంటుంది. సెకండ్ ఏంటి యూజ్ చేస్తున్నారు, టంగస్టన్ ల్యాంప్ ఆర్ టంగస్టన్ హాలోజన్ ల్యాంప్. ఇది చూడండి, ఏ రేంజ్ ఆఫ్ లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, మనకి 350 to 2500 నానోమీటర్ వేవ్ లెంత్ ఉండేటటువంటి రేంజ్ ఆఫ్ రేడియేషన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే విజిబుల్ అండ్ నియర్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. సో విజిబుల్ లైట్ని, నియర్ ఐఆర్ లైట్ని కూడా ఈ ల్యాంప్ అనేది ఏం చేస్తుంది, మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే యూవీ అండ్ యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో మరియు ఇంకా ఇందులో ఐఆర్ స్పెక్ట్రోస్కోపీలో కూడా ఈ లైట్ని మనం యూజ్ చేయొచ్చు. అయితే ఇందులో ఎలా ఉంటుందంటే చూడండి, ఇన్కాండిసెంట్ ల్యాంప్ కన్సిస్టింగ్ ఆఫ్ టంగస్టన్ ఫిలమెంట్ sealed into a compact transparent envelope that is filled with a mixture of inert gas and a small amount of halogen such as iodine or bromine. ఇది సింపుల్గా ఒక ట్యూబ్ ఉంటుంది, ఆ ట్యూబ్లో టంగస్టన్ ఫిలమెంట్ ఉంటుంది. సో ఓవరాల్ ఇది క్లోజ్డ్గా ఉంటుంది. అందులో ఇనర్ట్ గ్యాస్తో ఫిల్ చేస్తారు. ఇనర్ట్ గ్యాస్తో పాటుగా ఇంకేం చేస్తున్నారంట, హాలోజన్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఏమంటున్నారు, టంగస్టన్ హాలోజన్ ల్యాంప్ అంటున్నారు. అంటే ఇదర్ ఐడిన్ ఆర్ బ్రోమిన్ని యూజ్ చేస్తున్నారు. అప్పుడు ఆ హాలోజన్ అనేది ఏమవుతుంది, టంగస్టన్తో రియాక్ట్ అయ్యి ఎవాపరేట్ అవుతుంది, రైట్. మళ్ళీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ జరగటం వల్ల మళ్ళీ అది డిపాజిట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ ల్యాంప్ ఏమంటున్నాడు, జినాన్ ఆర్క్ ల్యాంప్. ఇది ఎప్పుడు ఎటువంటి రేడియేషన్ ప్రొడ్యూస్ చేస్తుంది, రేడియేషన్ విత్ ద వేవ్ లెంత్
190 to 800 నానోమీటర్. సో విజిబుల్ అండ్ యూవి బోత్ లైట్స్ని ఏంటంటే మనకి ఇది చెప్తుంది అనమాట. ఇందులో ఏంటి యూజ్ చేస్తున్నారు చూడండి, థోరియేటెడ్ టంగస్టన్ యూజ్ చేస్తున్నారంట. థోరియేటెడ్ టంగస్టన్ అంటే టంగస్టన్ యాడెడ్ విత్ 1 to 2% of thorium to give the extra strength to the arc by enhancing the electron emission capability of tungsten. Okay, the envelope or bulb is filled with xenon gas in very high pressure. ఎందుకంటే xenon arc lamp అంటున్నాడు కాబట్టి xenon తో ఉంటుంది. నెక్స్ట్ ఎల్ఈడిస్ యూజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ మధ్య. 400 to 800 నానోమీటర్ రేంజ్ ఆఫ్ రేడియేషన్ మనం వస్తుందంటే విజిబుల్ లైట్ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి 4 types ఆఫ్ డిఫరెంట్ సోర్సెస్ అని ఉన్నాయి యూవీ విజిబుల్ లైట్ను ప్రొడ్యూస్ చేయడానికి. డిపెండింగ్ అపాన్ ది నీడ్ అండ్ డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ ఏ లైట్ కావాలంటే ఆ లైట్ సోర్స్ని యూజ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ ఏం చెప్పారు, మోనోక్రోమీటర్స్. మోనోక్రోమీటర్స్ అంటే ఏంటి? It is an optical device produces monochromatic light by removing unwanted wavelengths from the source light beam. అంటే ఇప్పుడు మనం 4 types ఆఫ్ లైట్ సోర్సెస్ని డిస్కస్ చేసాం కదా, ఇవేం చేస్తాయి, కంటిన్యూస్గా డిఫరెంట్ వేవ్ లెంత్ ఉండేటటువంటి యూవీ లైట్ని కానీ విజిబుల్ లైట్ని కానీ కంటిన్యూస్గా పంపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 400 నానోమీటర్, 401, 402, 403, 404, 400 అట్లా కంటిన్యూస్గా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 405 నానోమీటర్ వేవ్ లెంత్ ఉండే రేడియేషన్ మాత్రమే యూటిలైజ్ చేయాలంటే మనం ఏం చేయాలి, రిమైనింగ్ వేవ్ లెంత్ ఉండేటటువంటి రేడియేషన్ అంతటినీ కూడా సైడ్ చేయాలి కదా. ఆ విధంగా కావలసినటువంటి రేడియేషన్ని పంపించడానికి యూజ్ చేసేటటువంటి ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్నే మనం ఏమంటాం, మోనోక్రోమీటర్ అంటాం. ఓకే, దట్ ఈస్ మోనోక్రోమీటర్లు ఏముంటున్నాయంట, ఎంట్రన్స్ స్లిట్ ఉంటుంది, డిస్పర్సింగ్ డివైస్ ఉంటుంది, ఎగ్జిట్ స్లిట్ ఉంటుంది. ఎంట్రన్స్లో ఏమేమి చూడండి, విచ్ సెలెక్ట్స్ ద డిఫైన్డ్ బీమ్ ఆఫ్ పాలీక్రోమటిక్ లైట్ ఫ్రమ్ ద సోర్స్. అంటే డిఫరెంట్ వేవ్ లెంత్ ఉండేటటువంటి కావలసినటువంటి ఒక గ్రూప్ ఆఫ్ రేడియేషన్స్ని ఇది ఎంట్రన్స్ దగ్గర మనం తీసుకున్నట్లయితే డిస్పర్షన్ డివైజ్లోకి వెళ్ళేటప్పుడు ఏమవుతుందో అవి సపరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ సపరేషన్ అనేది దేని ద్వారా చేస్తారు, ఎయిదర్ ప్రిజమ్ ఆర్ గ్రేటింగ్స్. మనం ఫిజిక్స్లో బిఎస్సిలో లెవెల్లో ఉండేటప్పుడు గ్రేటింగ్ ఎక్స్పెరిమెంట్ చేస్తాం, ప్రిజమ్స్ అండ్ గ్రేటింగ్స్ లైట్ని సెపరేట్ చేయటానికి కదా, వాటిని యూజ్ చేస్తున్నారు ఇక్కడ. తర్వాత ఎగ్జిట్, ఏ పర్టికులర్ వేవ్ లెంత్ రేడియేషన్ అయితే మనకు కావాలో అదేంటంటే ఎగ్జిట్ ద్వారా వస్తుంది అనమాట. మనకు స్పెక్ట్రోస్కోపీలో ఎప్పుడు కూడా ఏంటంటే ఫండమెంటల్ కెమిస్ట్రీ మాత్రమే ఉంటుంది, హై కెమిస్ట్రీ ఏమీ ఉండదు. అది ఎప్పుడు మీరు ఫండమెంటల్ అనేవి స్ట్రాంగ్గా ఉండి అండర్స్టాండ్ చేసుకోగలిగితే. మోనోక్రోమీటర్స్ని మనం ఇంటర్మీడియట్ నుండే చదువుకుంటున్నాం కదండి. సేమ్ శాంపిల్ హోల్డర్స్, ప్రతి స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్లో కూడా నీ దగ్గర అన్నోన్ శాంపిల్ ఉంది. అన్నోన్ శాంపిల్ మనం ఏం చేయాలి, ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ డివైస్లో అయితే తీసుకోవాలి కదా, దాన్ని ఏమంటున్నారు, శాంపిల్ హోల్డర్ అని అంటున్నారు. ఈ శాంపిల్ హోల్డర్ ఎలా ఉంటుంది, ఇట్ ఈజ్ ఎయిదర్ సెల్ ఆర్ కువెట్. ఈ విధంగా కువెట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇటువంటి దానిలో మనం ఏం చేస్తామంటే మన శాంపుల్ తీసుకుంటాం, ఎయిదర్ ఇన్ ద లిక్విడ్ ఫామ్ ఆర్ ఇన్ ద సొల్యూషన్ ఫామ్. ఆల్వేస్ సొల్యూషన్ ఆర్ లిక్విడ్ ఫామ్లో మనం తీసుకోవాలన్నమాట. ఫైనల్ ఏంటి, డిటెక్టర్స్. ఏదైతే మనకి అబ్జార్బ్డ్ లైట్ కానీ ట్రాన్స్మిటెడ్ లైట్ కానీ వస్తుందో దానిని డిటెక్ట్ చేయడానికి ఏం తీసుకుంటున్నారు, ఫోటో మల్టిప్లైర్ ట్యూబ్ అనేది తీసుకుంటున్నారు. ఇందులో క్యాథోడ్ ఉంటుంది, సెవరల్ డైనోడ్స్ ఉంటాయి, ఒక యానోడ్ ఉంటుంది. ఇందులో ఏమవుతుందంటే ఫోటో మల్టిప్లైర్ ట్యూబ్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్ మల్టిప్లయర్, మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది. ఎవరు మల్టిప్లికేషన్ జరుగుతుంది, ఫోటాన్ ఆఫ్ రేడియేషన్. ఇగో మన రేడియేషన్ అంటే ఎలా దాన్ని ఇచ్చేస్తున్నాం, E = hν, ఫోటాన్ కదా. అంటే ఫోటాన్ ఆఫ్ రేడియేషన్ అనేది ఈ విధంగా స్ట్రైక్ అయితే క్యాథోడ్ పైన అప్పుడు ఏం జరుగుతుందంట, ఒక ఎలక్ట్రాన్ అనేది వస్తుందంట. ఈ ఎలక్ట్రాన్ మళ్ళీ ఏం చేస్తుంది, ఒక డైనోడ్ పైకి ఇన్సిడెంట్ అవుతుంది.
ఇన్సిడెంట్ అవ్వడం వల్ల ఈ ఎలక్ట్రాన్ అనేది ఆ డైనోడ్ వల్ల మళ్ళీ ఏమవుతుంది, మోర్ దాన్ 1 ఎలక్ట్రాన్స్గా ఫార్మేషన్ జరుగుతుంది. ఇది మళ్ళీ ఏం చేస్తుంది, మరో డైనోడ్తో కాంటాక్ట్ అవుతుంది. మరి అట్లా ఎలక్ట్రాన్స్ అనేవి మల్టిపుల్ అవుతూ ఉంటాయి. చూడండి ఇక్కడ, ద ఎమిటెడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దెన్ యాక్సిలరేటెడ్ టువర్డ్స్ ద మెనీ డైనోడ్స్. ద ఎలక్ట్రాన్స్ స్ట్రైక్ ద ఫస్ట్ డైనోడ్ కాజింగ్ ద ఎమిషన్ ఆఫ్ సెవరల్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఈచ్ ఇన్సిడెంట్ ఎలక్ట్రాన్. అంటే ఒక ఎలక్ట్రాన్ అనేది ఒక డైనోడ్ పై టచ్ అయ్యేటప్పుడు మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. సపోజ్ ఒక ఎలక్ట్రాన్ నుంచి 10 ఎలక్ట్రాన్స్ వచ్చాయి అనుకోండి, మరో డైనోడ్కి వెళ్ళేటప్పటికి అది డబుల్ అవుతుంది, మరో డైనోడ్కి వెళ్ళేటప్పుడు అది డబుల్ అవుతుంది. అట్లా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఈచ్ ఇన్సిడెంట్లో కూడా ఏమవుతుందంటే మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఆ వచ్చినవన్నీ కూడా ఏం చేస్తున్నారు, కలెక్టెడ్ ఎట్ ద యానోడ్ అండ్ ద రిజల్టెడ్ ఇన్ ద యాంప్లిఫైడ్ కరెంట్ దట్ కెన్ బి మెజర్డ్. అంటే ఇప్పుడు ఏమైంది, ఏదైతే మనకి లైట్ రేడియేషన్ ఫోటాన్ రూపంలో వస్తుందో అది ఎలక్ట్రాన్ రూపంలో కన్వర్ట్ అవుతుంది, మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్గా డివైడ్ అవుతుంది, మళ్ళీ ఫోటాన్గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఫోటో డయోడ్. ఇందులో కూడా సిమిలర్ కైండ్ అండి. is a linear array of several hundred light sensing diodes. When photons strike the diode, free electrical charge carriers are generated that discharge the capacitors. The capacitors are recharged at regular intervals. The amount of the charge needed to recharge the capacitors is proportional to the number of photons detected by the each other. So it is directly understandable అన్నమాట. ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయవలసింది ఎక్కువగా ఏం లేదు. అయితే మన ఇన్స్ట్రుమెంట్ డిజైన్ తీసుకున్నట్లయితే మనకి 2 టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్, డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ అనేది యూటిలైజేషన్లో ఉంది. సింగిల్ బీమ్లో ఏంటి యూజ్ చేస్తున్నారు చూడండి, లైట్ సోర్స్ ఉంది, లైట్ నుంచి డిఫరెంట్ వేవ్ లెంత్ ఉండేటటువంటి రేడియేషన్స్ వస్తాయి, వాటిని మనం ఏం చేయాలి, సపరేట్ చేయాలి. కాబట్టి మోనోక్రోమటన్ యూజ్ చేస్తాం. ఇట్ మే బి ఎయిదర్ ప్రిజమ్ ఆర్ ఇట్ మే బి ఎయిదర్ గ్రేటింగ్, ఏదైనా అవ్వచ్చు. అప్పుడు దానివల్ల మనం ఏమవుతుంది, దీనివల్ల సెలెక్టెడ్ రేడియేషన్ అనేది మనకు కావాల్సిన రేడియేషన్ వస్తుంది. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే కువైట్ ఆర్ సెల్ తీసుకున్నాం కదా, ఇందులో మన శాంపుల్ ఉంటుంది, లైట్ ఇన్సిడెంట్ అవుతుంది. ఇన్సిడెంట్ అయ్యేటప్పుడు మనకి ఏం జరుగుతుంది, కొంత అమౌంట్ ఆఫ్ లైట్ రేడియేషన్ అబ్జార్బ్ అయిపోతుంది, కొంత అమౌంట్ ఆఫ్ లైట్ రేడియేషన్ ట్రాన్స్మిట్ అవుతుంది. ఏదైతే లైట్ ట్రాన్స్మిటెడ్ అయిందో దాన్ని డిటెక్టర్ ద్వారా డిటెక్ట్ చేస్తారు. ఏదర్ ఫోటో ఐడోయిడ్ డిటెక్టర్ కానీ ఫోటో మల్టిప్లైర్ ట్యూబ్ డిటెక్టర్ కానీ దాని ద్వారా చేసి ఎంత లైట్ అబ్జార్బ్ అయింది అనేది కనుక్కుంటారు. అయితే ఇందులో ప్రాబ్లం ఏమవుతుందంటే ఎవ్రీ టైం రెఫరెన్స్ని మీరు సెర్చ్ చేసుకోవాలి, తర్వాత ప్యారలల్, తర్వాత ఏంటంటే శాంపుల్ని సెర్చ్ చేసుకోవాలి. సో రిఫరెన్స్ శాంపుల్, రెఫరెన్స్ శాంపుల్, రెఫరెన్స్ శాంపుల్, ఎవ్రీ టైం మీరు ఏంటంటే ఎక్స్పెరిమెంట్ని డబుల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి అందువల్ల ఏం చేశారు, డబుల్ బీమ్ స్పెక్ట్రోమీటర్ పట్టుకొచ్చారు. ఇందులో చూడండి ఏమైంది, ఒక లైన్లో రిఫరెన్స్ శాంపుల్ ఉంటుంది, ఒక లైన్లో మంది అన్నోన్ శాంపుల్ ఉంటుంది. సో వస్తున్నటువంటి రేడియేషన్ని ఈక్వల్గా మనం స్ప్లిట్ చేసి హాఫ్ అమౌంట్ని రెఫరెన్స్తో పంపిస్తాము, హాఫ్ అమౌంట్ని అన్నోన్ శాంపుల్ ద్వారా పంపిస్తాం. వచ్చేటటువంటి రేడియేషన్ యొక్క రేషియోని తీసుకొని దాన్ని డిటెక్ట్ చేస్తాం. అదే సింపుల్ తేడా అనమాట డబుల్ బీమ్కి సింగిల్ బీమ్కి. సో ఈ విధంగా మీరు ఏంటంటే యూవీ విజిబుల్ స్పెక్ట్రోమీటర్ని సింపుల్గా గుర్తుంచుకోండి. ఎప్పుడూ కూడా స్పెక్ట్రోస్కోపీ అంటే టెన్షన్ ఫ్రీగా ఉండాలి మీరు. ఆ విధంగా ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోస్ అన్నీ కూడా. మీరు ప్రాపర్గా ప్రతి వీడియో ఫాలో అవ్వగలిగితే స్పెక్ట్రోస్కోపీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సరేనా? అయితే యూవీ విజిబుల్ స్పెక్ట్రా అనేది మనకి ఎలా వస్తుంది, ఇట్లా చూడండి, అబ్జార్బెన్స్ వర్సెస్ ల్యాండా చేస్తే ఎలా వస్తుంది మనకి, ఈ విధంగా పీక్ వస్తుంది. సో ల్యాండా మ్యాక్సిమం అంటే ఏంటి, హైయెస్ట్ వాల్యూ, పీక్ యొక్క హైట్ ఎక్కడ ఉందో దాన్ని హైయెస్ట్ ల్యాండా మ్యాక్స్, ఆ కరస్పాండింగ్ అబ్జార్బెన్స్ని మ్యాక్సిమం అబ్జార్బెన్స్ అంటాం. అంటే ఈ వాల్యూస్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మన అప్లికేషన్స్ని చూసినట్లయితే యూవీ విజువల్ స్పెక్ట్రోస్కోపీ యొక్క అప్లికేషన్స్ క్వాలిటేటివ్ అనాలిసిస్, క్వాంటిటేటివ్ అనాలిసిస్ రెండింటిలో కూడా మనం యూజ్ చేస్తాం.
జామెట్రికల్ ఐసోమర్స్ని డిస్టింగ్విష్ చేయొచ్చు, టాటోమర్స్ని కూడా డిస్టింగ్విష్ చేయొచ్చు. సో క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే ఏంటండి? ఐడెంటిఫికేషన్ ఓన్లీ. క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే హౌ మచ్ అమౌంట్ అనేది ప్రజెంట్ అయ్యింది శాంపుల్లో, అది కదా. సో క్వాలిటేటివ్ అనాలిసిస్లో ఫస్ట్ ఏం చేస్తున్నారు? స్ట్రక్చరల్ ఎలిసిడేషన్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్స్. చూడండి, అన్నోన్ కంపౌండ్స్ కెన్ బి ఐడెంటిఫైడ్ త్రూ కంపేరింగ్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ ద నోన్ కంపౌండ్స్. ఆల్రెడీ మన దగ్గర నోన్ కంపౌండ్ డేటా ఉంటుంది, అన్నోన్ కంపౌండ్కి డిఫరెంట్ పీక్స్ వస్తాయి. ఆ పీక్స్ని నోన్ కంపౌండ్ యొక్క పీక్స్తో కంపేర్ చేస్తారు, కంపేర్ చేసి ఐడెంటిఫై చేస్తాం. ప్రెజెన్స్ ఆర్ absence ఆఫ్ ద అన్సాచురేషన్ ఆర్ హెట్రో ఆటమ్స్ కెన్ బి ప్రిడిక్టెడ్. మనకి మెయిన్ యూవీ విజువల్ స్పెక్ట్రోస్కోపీ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటండి? కాంజుగేషన్ ఐడెంటిఫై చేయడం. ఓకే, అలాంగ్ విత్ హెట్రో ఆటమ్. డిటెక్షన్ ఇంప్యూరిటీస్. మన వాళ్ళందరూ కూడా ఏంటంటే స్పెషల్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఆర్గానిక్ కంపౌండ్స్ సింథసైజ్ చేసేటప్పుడు టిఎల్సి, థిన్ లోయర్ క్రోమటోగ్రఫీ యూజ్ చేస్తారు. థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ యూజ్ చేసేటప్పుడు మనకేమవుతుంది? యూవీ లైట్లోనే కదా చూస్తాం, ఇట్లా డిఫరెంట్ స్పాట్స్. ఇంప్యూరిటీ ఉందనుకోండి, మోర్ దాన్ వన్ స్పాట్ వస్తుంది. ఇంప్యూరిటీ లేదంటే సింగిల్ స్పాట్ వస్తుంది, రైట్? జనరల్గా ఈ మరో ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఇచ్చాడు. ద ప్రెజెన్స్ ఆఫ్ ఇంప్యూరిటీ ఇన్ ద శాంపిల్ కెన్ బి అపియర్డ్ యాజ్ ఎ అడిషనల్ పీ. చూడండి, మనకి ఇక్కడ ఏమంటున్నాడు? బెంజీన్ అపియర్స్ యాజ్ ఎ కామన్ ఇంప్యూరిటీ ఇన్ సైక్లోహెక్సాన్. దీన్ని ఎలా డిటెక్ట్ చేస్తారు? దీనికి ఒక పీక్ 255 దగ్గర పీక్ వస్తుంది. సో సైక్లోహెక్సేన్లో బెంజీన్ అనేది మనకి ఒక ఇంప్యూరిటీగా వస్తుంది, దాని పీక్ అనేది ఇక్కడ వస్తుంది. సో డిఫరెంట్ పీక్స్ వల్ల మనం ఏమంటే ఈజీగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్, క్వాంటిటేటివ్ అనాలిసిస్. హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ద శాంపుల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద అన్నోన్ శాంపుల్. సో మనము ఏంటంటే ఒక లిక్విడ్ కానీ సొల్యూషన్ కానీ తీసుకున్నాం, ఆ సొల్యూషన్లో ఎంత అమౌంట్ ఆఫ్ కంపౌండ్ ఉంది అది కూడా తెలుసుకోవచ్చు కదా. అది ఎట్లాగా? బీర్స్ లాంబర్ట్స్లా మనం డిస్కస్ చేసాం. అబ్జార్బెన్స్ ఈక్వల్ టు మోలార్ అబ్జార్బిటివిటీ ఇంటూ బి ఇంటూ సి, కాన్సన్ట్రేషన్ ఇంటూ లెంత్. ఈ ఈక్వేషన్ ద్వారా మనం ఏంటంటే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ద రేడియేషన్ ఈజ్ అబ్జార్బ్డ్ బై ద సబ్స్టెన్స్ దట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద శాంపుల్. ఓకే, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు చూసుకోండి. నెక్స్ట్, కెమికల్ కైనెటిక్స్. స్టడీ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్. ఒక కెమికల్ రియాక్షన్ ఎలా మనం స్టడీ చేస్తాం? బై యూజింగ్ ద బీర్స్ లాంబర్ట్స్ లా. మన జనరల్గా ఏమవుతుందండి కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు? రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఇనీషియల్ స్టేజ్లో ఎక్కువగా ఉంటుంది, ఫైనల్ స్టేజ్లో ప్రొడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇనీషియల్గా మనకి ఏమవుతుంది? రియాక్టెంట్స్ యొక్క ఇంటెన్సిటీ, పీక్స్ ఇంటెన్సిటీ అనేది ఎక్కువ వస్తుంది. గ్రాడ్యువల్లీ అవి ఏమవుతుంది? టైంతో డిక్రీజ్ అవుతూ ఉంటాయి. సో అట్ వన్ టైం ఏమవుతుంది? రియాక్టెంట్స్ అన్నీ కూడా ప్రోడక్ట్గా కన్వర్ట్ అయిపోతే ప్రొడక్ట్ పీక్స్ అనేవి మనకి అపియర్ అవుతాయి. ఆ విధంగా సింపుల్గా మనం ఏమంటే చేయొచ్చు అనమాట. ఇన్ ద క్వాంటిఫికేషన్ అండ్ థర్మల్ డీనాచురేషన్ ఆఫ్ డిఎన్ఏ. సో UV visual spectroscopy can also be used to estimate the nucleotide composition of DNA. DNA అంటే ఏంటంటే అసలు ఇట్ ఈస్ ఎ న్యూక్లిక్ యాసిడ్ కదా. న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి ఎలా ప్రిపేర్ అవుతాయి మనకి? కాంబినేషన్ ఆఫ్ ద న్యూక్లియోటైడ్స్. ఓకే, న్యూక్లియోటైడ్స్ మోనోమర్స్ అనేవి కంబైన్ అవ్వడం వల్ల మనకి న్యూక్లిక్ యాసిడ్ అనేది వస్తుంది. DNA అనేది మనకు న్యూక్లిక్ యాసిడ్ కదా. అయితే న్యూక్లియోటైడ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది మనకి? న్యూక్లియోటైడ్ ఫామ్ అవ్వాలంటే మనకి ఏం కావాలి? ఒక ఫాస్ఫేట్ గ్రూప్ కావాలి, ఓకే, ఒక షుగర్ కావాలి, రైబోజ్ ఆర్ డిఆక్సీ రైబోజ్, ప్లస్ మనకు బేస్ కావాలి, ఎడెనిన్, గ్వానిన్, థైమిన్, రైట్, సైటోసిన్. అట్లా మనకు ఉన్నాయి కదా, డిఫరెంట్ పెయిర్స్ ఉంటాయి మనకి. ఓకే, ఎడెనిన్, థైమిన్, గ్వానిన్, సైటోసిన్ బేస్ పెయిర్స్ అనమాట. వీటి ద్వారా మనకి ఏమవుతుందంటే మనం ఎటువంటి న్యూక్లియోటైడ్ కంపోజిషన్ ఉందో అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. జామెట్రికల్ ఐసోమర్స్ డిస్టింగ్విష్. జామెట్రికల్ ఐసోమర్స్ ఎట్లా ఉంటాయి? సిస్ ఫామ్లో, ట్రాన్స్ ఫామ్లో ఉంటాయి కదా, లేదంటే ఈఆర్ జెడ్ ఫామ్లో ఉంటాయి. సో ఈకి ఒక వేవ్ లెంత్ ఉంటుంది, జెడ్కి ఒక వేవ్ లెంత్ ఉంటుంది.
లేదంటే సిస్‌కి ఒక వేవ్ లెంత్ ఉంటుంది. ట్రాన్స్‌కి వేరే వేవ్ లెంత్ ఉంటుంది. సో, డిపెండింగ్ అపాన్ ది డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ వీ కెన్ ఈజీలీ ప్రిడిక్ట్. డిటర్మినేషన్ అండ్ ఎస్టిమేషన్ ఆఫ్ టాటోమర్స్. కీటో ఎనాల్ టాటోమర్స్ మనం జనరల్‌గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కంపౌండ్స్‌లో. సో, కీటో అంటే కీటోనిక్ గ్రూప్ వస్తుందండి. ఈనాల్ అంటే ఓహెచ్ గ్రూప్ ప్లస్ సి డబుల్ బాండ్స్ 2 వస్తున్నాయి. కాబట్టి అక్కడ ఏమవుతుంది లాంబ్డా వాల్యూ డిఫరెంట్ కదా! కాబట్టి మనం ఈజీగా కీటో ఎనాల్ టాటోమరిజంని అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మరికొన్ని అదర్ అప్లికేషన్స్ ఉన్నాయి. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద కంపౌండ్స్ బై ప్రిపేరింగ్ ద సూటబుల్ డెరివేటివ్స్ ఆఫ్ ద కంపౌండ్. ఏం చేస్తారు? ఏదైతే కంపౌండ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఇచ్చేస్తున్నారో దాని యొక్క సూటబుల్ డెరివేటివ్స్‌ని చేస్తున్నారు. డ్రగ్ ఫార్ములేషన్స్ ఇప్పుడు ఏమవుతుందంటే మాక్సిమం నంబర్ ఆఫ్ బయోకెమిస్ట్రీ పర్సన్స్ ఏం చేస్తున్నారంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎసెస్ ఉంటాయి వాళ్ళకి ఎనాలిసిస్ కోసం. అన్నీ కూడా యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ బేస్డ్ ఎసెస్ అనమాట. ఇప్పుడు మనకి బయోకెమిస్ట్రీలో పీహెచ్‌డీస్ అన్నీ కూడా ఒక యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ మనకుంటే చాలు ఈజీగా మనకి డన్ అయిపోతాయి. అంత ఇంపార్టెంట్ అనమాట. సో, ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళకి స్పెషల్‌గా ఏంటంటే ఎన్ఎంఆర్, ఐఆర్ డాటాతో పాటుగా యూవీ డాటా కూడా ఏంటంటే అడిషనల్ డాటా. యూజ్ ఇట్ టు అసెస్ ద ఇరేడియేషన్ వేవ్ లెంగ్త్స్ ఫర్ ఫోటోకెమికల్ ఎక్స్‌పెరిమెంట్స్. ఫోటోకెమికల్ ఎక్స్‌పెరిమెంట్స్‌లో మనం ఫోటో కెమిస్ట్రీ అని చదువుతున్నాం కదా! అందులో యూజ్ చేసే లైట్ ఏంటండి? యూవీ విజిబుల్ లైటే కదా! కాబట్టి ఆల్ ఫోటోకెమికల్ ఎక్స్‌పెరిమెంట్స్‌లో మనం ఏంటంటే దీన్ని యూజ్ చేస్తున్నాం. ఎటువంటి యూజ్డ్ ఇన్ క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ డ్రైయింగ్. ఇక్కడ ఏంటంటే మనకి యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ ఆల్మోస్ట్ ఆల్ ఫీల్డ్స్‌లో మనకి యూజ్ అవుతుందన్నమాట. డై ఇండస్ట్రీలో గానీ, అగ్రికల్చరల్ ఇండస్ట్రీలో గానీ, ఇంక్ ఇండస్ట్రీలో గానీ, పెయింట్ ఇండస్ట్రీలో గానీ, ప్రతి దాంట్లో కూడా. ఎందుకంటే సింప్లీ మనకేంటి కావాలి? ఒక పర్టిక్యులర్ ఆర్గానిక్ కంపౌండ్ ఉంది అంటే మనం ఏం చెప్పుకున్నాం? క్రోమోఫోర్ అని చెప్పుకున్నామా లేదా స్టార్టింగ్‌లో? ద atom or group of atoms responsible for the absorption of the UV visible radiation అని చెప్పాం. ఏదైనా ఆటమ్ గానీ, గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ గానీ యూవీ విజిబుల్ రేడియేషన్‌ని అబ్జార్బ్ చేయడానికి రెస్పాన్సిబుల్. వాటిని క్రోమోఫోర్స్ అంటాం. సో, ప్రతి కైండ్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్‌లో కూడా ఒక క్రోమోఫోర్ ఉంటుంది కదా! అవేం చేస్తాయి? డిఫరెంట్ లైట్స్‌ని అబ్జార్బ్ చేసుకుంటాయి కాబట్టి కరస్పాండింగ్ వేవ్ లెంగ్త్స్ వస్తాయి కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ మధ్య ఏంటంటే ఫుడ్ అనాలిసిస్‌లో చాలా యూజ్ చేస్తున్నారనమాట. సో, యూవీ విజువల్ లైట్ యొక్క అప్లికేషన్స్ అనేవి మనకి చాలా ఉన్నాయి ప్రెజెంట్ డేస్‌లో. సో, కాబట్టి మీరందరూ కూడా ఏంటంటే ఈ స్పెక్ట్రోస్కోపీ టెక్నిక్‌ని చాలా ఈజీగా అర్థం చేసుకొని ఫర్దర్ ప్రొసీడ్ అవ్వండి. సో, ఇప్పటితో ఏంటంటే మనకి 4 స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ మనం మాస్ స్పెక్ట్రోమెట్రీ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ స్టార్ట్ చేసాం. లాస్ట్ యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ స్టార్ట్ చేసాం. ఈ 4 టెక్నిక్స్ మనకు తెలిసినట్లయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టూడెంట్స్ అందరూ కూడా 100% స్ట్రక్చర్ డిటర్మినేషన్‌ని చేయగలరు. వీటితో పాటుగా మనకి ఏంటంటే మరో కొన్ని ఫర్దర్ టెక్నిక్స్ ఉన్నాయి. మైక్రోవేవ్ స్పెక్ట్రోస్కోపీ, రైట్? నెక్స్ట్ మాస్ బార్ స్పెక్ట్రోస్కోపీ. ఓకే. ఇట్లా ఏంటంటే 2, 3 అదర్ ఇంపార్టెంట్ స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్ ఉన్నాయి రిలేటెడ్ టు ద ఇనార్గానిక్ కెమిస్ట్రీ స్టూడెంట్స్. సో, టైం చూసుకొని అవి కూడా మనం మన ఛానల్‌లో నీట్‌గా డిస్కస్ చేద్దాం. ఓకే. ఈఎస్ఆర్ స్పెక్ట్రోస్కోపీ, రొటేషనల్ వైబ్రేషనల్ స్పెక్ట్రోస్కోపీ అండ్ ద ఫైనల్ వన్ ఈజ్ మాస్ బార్ స్పెక్ట్రోస్కోపీ. ఈ 3 టాపిక్స్‌ని కూడా మనం ఈజీగా డిస్కస్ చేద్దాం. సో, దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ది టైమ్. సో, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను ట్రై చేస్తాను. సో, ఈ మధ్య ఏంటంటే నాకు కొంచెం నా రీసెర్చ్ వర్క్స్ అనేవి చాలా ఎక్కువ జరగటం వల్ల టైం అనేది కొంచెం తక్కువ దొరుకుతుంది. బట్ ఐ విల్ ట్రై టు ప్రిపేర్ వీడియోస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అకార్డింగ్ టు ద సిట్యుయేషన్. ఓకే. సో, మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. చాలా ఈజీ వేలో మీరందరూ కూడా ఈ 4 స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్‌ని నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. సో, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.